నెబుకద్నెజర్ రాజును దేవుడు హెచ్చించాడు. బంగారు తలవలే ఆ ప్రతిమలో దేవుడు ఆయనను చూశాడు. నీవే ఆ బంగారం తలగల వ్యక్తివి. ఐ హావ్ గివెన్ యూ అథారిటీ. ప్రపంచాన్ని మొత్తం నీ చేతుల్లో పెట్టాను, అయితే నువ్వు ఎప్పుడు హెచ్చించుకోవద్దు అని దేవుడు చెప్పాడు. అయితే నెబుకద్నెజర్ రాజు తెలుసా, ఓ రోజు తను నిర్మించిన ప్రాకారాలను చూస్తూ, తన కట్టడలను చూస్తూ బయటికి వచ్చి, సి ఎవరు నేను ఎంత గొప్ప రాజును అనుకున్నాడు. అంతే. ఏమైపోయింది? ఏమైపోయింది? ఏం కాలేదా? పశువు వలె గడ్డి మేపించాడు దేవుడు. అడవిలోనికి పారిపోయాడు. తరిమారంట, తన సొంత జనాలే అతన్ని తరిమారు. పక్షిరాజు ఈకల్లాగా తన వెంట్రుకలన్నీ ఈకల్లాగా తయారైపోయినాయి. గోర్లు, పక్షులకు గోర్లు మొలిచినట్టుగా మొలిచినాయి.